ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. హమాస్ తమ చెరలో ఉన్నటువంటి బందీలను విడుదల చేసింది. అలాగే తమ చెరలో ఉన్నప్పుడు చనిపోయిన వారి మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగిస్తోంది. తాజాగా హమాస్ చెర నుండి బయటపడ్డవారు తమ అనుభవాలను ఇజ్రాయెల్ మీడియాతో పంచుకుంటున్నారు. హమాస్ చెర నుంచి తాజాగా బయటపడ్డ 21 ఏళ్ల ఇజ్రాయెల్ బందీ రోమ్ బ్లాస్కాన్స్కీ తనపై జరిగినటువంటి లైంగిక దాడి గురించి స్థానిక టెలివిజన్ ఛానల్కు వివరించారు. ఇప్పటి వరకు యువతులే తమపై లైంగిక దాడులు జరిగాయని చెప్తుంటే ఇక నుంచి యువకులు కూడా తమపై లైంగిక దాడులు జరిగాయని తమ అనుభవాలను మీడియాకు వివరిస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం. ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో ఒక్కసారి ప్రళయం వచ్చి పడింది. ఒక్క క్షణంలోనే తమ జీవితాలు తల్లకిందులవుతాయని తాము ఊహించలేదంటున్నారు ఇటీవలే హమాస్ చెర నుంచి బయటపడ్డ బందీలు. సుమారు ఏడాది పాటు వారి చెరలో నరకయాతన అనుభవించారు. అక్టోబర్ 7, 2023న తెల్లవారుజామున దక్షిణ ఇజ్రాయెల్లో నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్లడమే తాము చేసిన తప్పు అని ఇప్పుడు బాధపడుతున్నారు. అదే రోజు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై పడి దొరికిన వారిని దొరికినట్టు కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. వారిలో ఒక యువతి కాళ్లు చేతులు విరిచేసి పికప్ వ్యాన్ లో వేసి తీసుకువెళ్లిన విషయం చాలా మందికి టీవీల్లో చూసే ఉంటారు. ఆ యువతిపై మూత్రం పోసి ఎంతలా అవమానపరిచాలో అంతలా అవమానపరిచి చివరకు చంపేశారు హమాస్ మిలిటెంట్లు. అదే రోజు హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్ పై పడి సుమారు 1200 మందిని ఊచకోత కోసి మరో 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు. ఇలా తీసుకువెళ్లిన వారిలో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో చిత్రహింసలకు గురి చేశారు. వారిలో చాలా మంది మృతి చెందారు, కొంతమంది బతికి బయటపడ్డారు. ఇక ఏడాది పాటు హమాస్ చెరలో ఇజ్రాయెల్ యువకులు యువతులు నరకం అనుభవించారు. ఇటీవల విడుదలైన 21 ఏళ్ల రోమ్ బ్రాస్లావ్స్కీ ఇజ్రాయెల్ కు చెందిన ఛానల్ 13 హజనోర్ ప్రోగ్రాంలో తన అనుభవాలు పంచుకున్నాడు. వారి చెరలో తాను ఇస్లామిక్ జిహాదీ మిలిటెంట్ల చేతిలో లైంగిక దాడులకు బలయ్యానని కంటతడి పెడుతూ చెప్పాడు. రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ తనను ఈ చెర నుంచి తప్పించాలని వేడుకునేవాడినని చెప్పాడు. గాజాలో 2 సంవత్సరాల పాటు వారి చెరలో తాను లైంగిక దాడులకు గురి కావడమే కాకుండా రోజు తనను దారుణంగా కొట్టేవారని వాపోయాడు. అయితే ఇప్పటి వరకు హమాస్ చెర నుంచి బయటపడ్డ వారిలో రోమ్ బ్రాస్లావ్స్కీ ఒక్కడే బహిరంగంగా తాను పాలస్తీనా మిలిటెంట్ల చేతిలో లైంగిక దాడులకు గురయ్యానని చెప్పాడు. కాగా ఛానల్ 13 హాజీ నోర్ ప్రోగ్రాంలో రోమ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను రాయిటర్స్ వార్తా సంస్థతో ఛానల్ 13 షేర్ చేసింది. ఛానల్ 13కు రోమ్ బ్రాస్లావ్స్కీ తన అనుభవాలను వివరిస్తూ తనను నగ్నంగా కట్టేసేవారు, తనపై ఒకరి తర్వాత ఒకరు వచ్చి లైంగిక దాడులు చేసేవారు. వారి ప్రధాన ఉద్దేశం తనను ఘోరంగా అవమానపరచడమేనని, తన ఆత్మాభిమానాన్ని చంపడమేనని అతడు వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పుకొచ్చాడు. కాగా హమాస్ మిలిటెంట్లు తమ చెరలో ఉన్న బందీల వీడియోలను విడుదల చేసింది. వారిలో రోమ్ ఎముకల గూడు కట్టుకుని ఎంతో ఆందోళనతో కనిపించాడు. అయితే రోమ్పై జరిగిన లైంగిక దాడుల ఆరోపణలను ఇస్లామిక్ జిహాదీ అధికారులు ఖండించారు. అతడు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు, దీనికి సాక్ష్యం ఏది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక రోమ్ తనను బందీగా చేసుకున్నప్పటి లైంగిక దాడి గురించి బహిరంగంగా చెప్పినప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కూడా మిలిటెంట్లు బందీలతో ఎంత దారుణంగా ప్రవర్తించారో, మిలిటెంట్ల మనస్తత్వం మీద ఉందో రోమ్ ప్రత్యక్ష సాక్ష్యం అంటూ పెద్ద ఎత్తున హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఏడాది ప్రారంభంలో మిలిటెంట్లు తమ వద్ద ఉన్న బందీల వీడియోలను విడుదల చేసింది. వారిలో రోమ్ బ్రాస్లావ్స్కీ ఒకడు. అతను తండ్రి మాత్రం తన కుమారుణ్ణి గుర్తించలేకపోయాడు. అతని తల్లి ఇజ్రాయెల్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుణ్ణి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, లేదంటే ఆహారం పెట్టమని బలవంతం చేశారని చెప్పుకొచ్చారు. ఇక హమాస్ చెరలో తాను నరకం అనుభవించాను, ప్రతిరోజు తనపై లైంగిక దాడితో పాటు దారుణంగా కొట్టేవారు, ఈ రోజు తప్పించుకున్నామా అంటే తెల్లవారిందంటే భయంతో వణికిపోయేవాడినని చెప్పాడు. హమాస్ మిలిటెంట్ల చేతిలో తాను ప్రత్యక్ష నరకం అనుభవించానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు కేవలం యువతులు మాత్రమే వారిలో చెరలో తాము లైంగిక హింసకు గురయ్యానని చెబితే ఇప్పుడు పురుషులు కూడా వచ్చి తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని చెబుతుండడం గమనార్హం.
ఇదిలా ఉండగా అమిత్ సౌసానా అనే యువతి 2 నెలల పాటు హమాస్ చెరలో గడిపిన తర్వాత ఆమెను విడుదల చేశారు. తనను హమాస్ గార్డ్ తన నుదిటిపైన గన్ పెట్టి బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. ఆమెతో పాటు సుమారు డజన్ మంది యువతులు కూడా హమాస్ చెరలో తాము లైంగిక దాడులకు గురయ్యామని చెప్పారు. అలాగే హమాస్ చెరలో బందీలుగా ఉన్న కనీసం మరో 4 యువతులు కూడా హమాస్ మిలిటెంట్ల చెరలో తాము అత్యాచారాలకు గురయ్యామని చెప్పారు. ఇదిలా ఉండగా గత ఏడాది మార్చిలో యుఎన్ నిపుణులు కూడా దీనిపై విచారణ చేపట్టి వారు కూడా గాజాలో హమాస్ చెరలో పలువురు యువతులు లైంగిక హింసకు బలయ్యారని తేల్చి చెప్పారు. అయితే హమాస్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తోంది. రోమ్ బ్రాస్లావ్స్కీ తనను హమాస్ చెరలో దినదిన గండంలా తయారైంది. ఒకరోజు గడిస్తే చాలు, ఈ రోజు చెర నుంచి బయటపడ్డానని తనలో తాను తృప్తి చెందేవాడినన్నాడు. అయితే గత 13న ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ 20 మందిని విడుదల చేసింది. వారిలో రోమ్ బ్రాస్లావ్స్కీ ఒకడు కాగా అదే రోజు ఇజ్రాయెలీ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇదిలా ఉండగా పౌర హక్కుల సంఘాలు ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనా ఖైదీలను చిత్రహింసలకు గురిచేశారని, లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలు ఖండిస్తోంది. ఇలాంటి కేసులు ఉంటే తమ దృష్టికి తెస్తే దానిపై విచారణ చేపడతామని పేర్కొంది. ఇదిలా ఉండగా యుఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా ప్యాటన్ గత ఏడాది హమాస్ చేతిలో లైంగిక హింసకు గురైన వారితో మాట్లాడి ఒక నివేదిక తయారు చేశారు. తాను కూడా హమాస్ చేతిలో ఇజ్రాయెల్ యువతులపై దారుణంగా అత్యాచారాలకు గురయ్యానని నమ్ముతున్నానని ఒక నివేదికలో పేర్కొన్నారు. మొత్తానికి హమాస్ చెర నుంచి బయటపడ్డ యువతీ యువకులకు మాత్రం జీవితాంతం నీడలా హమాస్ చెరలో పడ్డ బాధలు వెంటాడుతూ ఉంటాయి. ఇరు దేశాల మధ్య గొడవలో సామాన్యుడు బలి కావడం విచారకరమే.